తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రం 'కెప్టెన్ మిల్లర్'. అప్పుడు తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా విడుదల కాలేదు. కాస్త ఆలస్యంగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ధనుష్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ తదితరుల తారాగణంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం. దేశంలో స్వాతంత్రోద్యమం కొనసాగుతున్న 1930 దశకం అది. శివరాజ్ కుమార్ స్వరాజ్యం కోసం పోరాటం చేస్తుంటే అతని తమ్ముడు అగ్నీశ్వర అలియాస్ అగ్ని ధనుష్ బ్రిటిష్ సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంటాడు. అందుకు కారణం ఊరిలో కుల వివక్షతతో ఎన్నో అవమానాలను ఎదుర్కోవడమే. సైన్యంలో చేరాక అగ్నికి బ్రిటిషర్లు కెప్టెన్ మిల్లర్ అని పేరు పెడతారు. శిక్షణ పూర్తయిన వెంటనే జరిగిన ఓ సంఘటనతో అతడి ప్రయాణం మలుపు తిరుగుతుంది. తన పై అధికారిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. అందుకు తోడు సైనికుడైన రఫీక్ సందీప్ కిషన్ సాయం చేస్తాడు. బ్రిటిష్ సైన్యం నుంచి బయటకు వచ్చాక అగ్ని ఓ దొంగగా మారుతాడు. తన ఊళ్ళో చిన్న చారిత్రాత్మక ఆలయంలో విగ్రహాన్ని చోరీ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విగ్రహాన్ని అగ్నీశ్వర్ దొంగతనం చేయడానికి కారణం ఏంటి? ఊరు పెద్దంటిన బ్రిటిష్ సైన్యంపై అగ్ని ఎలా పోరాటం సాగించాడనే అంశాలని తెరపై చూడాల్సిందే. ఇక బ్రిటిష్ పాలనా కాలంలోకి తీసుకెళ్లిన కథ ఇది. అప్పట్లో మన గ్రామాలు, సమాజంలోని అసమానతల్ని కళ్ళకు కడుతుంది. వివక్షకు గురైన ఓ యువకుడి ప్రయాణాన్ని పలు పార్శ్వల్లో తెరపై చూపించారు. నాటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టడంలో దర్శకుడు ప్రభావం చూపించాడు కానీ కథాంశంతో గాని, పాత్రతో గాని బలమైన భావోద్వేగాన్ని ఆవిష్కరించలేకపోయాడు. దాంతో నిస్సారమైన సన్నివేశాల్ని తెరపై చూస్తున్న అనుభవం కలుగుతుంది. కుల వివక్ష నేపథ్యంలో సినిమాలు కొత్త కాదు. తమిళం నుంచి ఈ మధ్య తరచూ ఆ తరహా కథలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దశలో అదే అంశంతో సినిమా తీస్తున్నప్పుడు ఇంకేదో కొత్తగా చూపించాలి. 1930ల నాటి నేపథ్యమే కొత్త విషయం అనుకున్న దర్శకుడు మిగతా విషయాన్ని పట్టించుకునే లేదు. దాంతో సినిమా గాడి తప్పింది. ఫస్ట్ హాఫ్ లో సింహభాగం పాత్రల పరిచయమే క్రమేపీ కనిపిస్తుంది. కథానాయకుడు బ్రిటిష్ సైన్యంలోకి చేరాలని నిర్ణయించుకోవడం వరకు సంఘర్షణ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉంటే చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిషర్ల దగ్గరికి వెళితే బూట్లు ఇస్తారు అంటూ సమాజంలోని వివక్షను బలంగా చెప్పారు. కానీ ఆ తర్వాత నుంచే కథానాయకుడికి ఓ లక్ష్యం అంటూ లేకపోవడం, దర్శకుడికి ఓ అంశాన్ని బలంగా చెప్పాలనే లక్ష్యం కనిపించకపోవడంతో తెరపై సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి తప్ప ప్రేక్షకులపై వాటి ప్రభావం కనిపించదు. పోరాట ఘట్టాలు, ఆతాక సన్నివేశాలు మనుపులు కాస్త ప్రభావాలు అనిపిస్తాయి. కానీ అప్పటికే సాగుతూ వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు పార్శ్వాలుగా సాగే కథానాయకుడి పాత్ర కూడా ప్రేక్షకులకు గందరగోళంగా అనిపిస్తుంది. కొన్ని పోరాట ఘట్టాలు, వాటిలో వాడే ఆయుధాలు ట్రెండీగా కనిపించడంతో సహజత్వం లోపించిన భావన కలుగుతుంది. ధనుష్ వన్ మన్ షో ఇది. 3 గెటప్ల్లో కనిపించి అలరిస్తారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు కూడా అదుర్స్ అనిపిస్తాయి. ధనుష్ గత చిత్రాలు గుర్తు చేసేలా ఆయన పాత్ర కీర్తనలు ఉంటాయి. కొంతలో కొంత సినిమాని ఆసక్తికరంగా మార్చిందంటే అది ధనుష్ నటనే అని చెప్పాలి. శివరాజ్ కుమార్ ఓ బలమైన పాత్రలో కనిపిస్తారు. ఆయన సందీప్ కిషన్ కనిపించేది కొద్దిసేపు అయినా కథపై ప్రభావం చూపించారు. ప్రియాంక అరుల్ మోహన్ విభిన్నమైన పాత్రలో కనిపించింది. ఆమె నటన, లుక్ మెప్పించిన ఆ పాత్రలో బలం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా జీవి ప్రకాష్ సంగీతం, సిద్ధార్థ్ కెమెరా చేసిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన బలం. జీవి నేపథ్య సంగీతంతో మరింత ప్రభావం చూపించారు. సిద్ధార్థ్ తన విజువల్తో నాటి కాలంలోకి తీసుకెళ్లారు. ఇతర విభాగాలను మంచి పనితీరుని కనబరిచాయి. దర్శకుడి రచనలోని ప్రధానమైన లోపం ఉంది. మేకింగ్ పరంగా కూడా అరుణ్ మాతరేశ్వరన్ చాలా చోట్ల తడబడ్డారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ధనుష్ నటన, కథా నేపథ్యం, పోరాట సన్నివేశాలు. ఇక మైనస్ పాయింట్స్ భావోద్వేగాలు, సాగతీతగా ద్వితీయార్థం. ఇక చివరగా మెప్పించని కెప్టెన్ మిల్లర్.